కులగణనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ముస్లింల కోసమే రేవంత్ సర్కార్ కులగణన చేసిందని ఆరోపించారు. ముస్లింలను బీసీల్లో చేర్పించి వారి హక్కులను కొల్లగొట్టడం రోల్ మోడల్లా అని నిలదీశారు. రాష్ట్ర జనాభా ఎంత ఉందో కూడా ముఖ్యమంత్రికి తెలియదని విమర్శించారు ఆయన. ముస్లింల కోసం మాత్రమే ఈ కులగణన చేపట్టి రాహుల్ గాంధీ చెప్పాడు రోల్ మోడల్. అంటే దేశమంతా కూడా ఇదే విధంగా ముస్లింలందరినీ కూడా బీసీలో చేర్పించి బీసీల పొట్టగొట్టడమే మీ రోల్ మోడలా, బీసీల హక్కులను హరింపజేయడమే మీ రోల్ మోడలా అని రాహుల్ గాంధీ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే నీకు రాష్ట్ర జనాభా ఎంతో లేనటువంటి అవగాహన లేని ముఖ్యమంత్రి ఇవాళ మనం చూస్తున్నాం. పొద్దులేస్తే 4 కోట్ల జనాభా అని చెప్పి ఊదరగొట్టి ఉపన్యాసం ఇచ్చే నీవు మొన్న 3,60,00,000 అని చెప్పి ఇప్పుడు మళ్ళా మేము తప్పును సరిదిద్దుకుంటాం, రీసర్వే చేస్తాం, మీరు నమోదు చేసుకోండి అని చెప్పి కొత్త కొనిరాగం. మీకు చిత్తశుద్ధి లేదు కులగణన మీద. కేవలం ఇవాళ ముస్లింల కోసం మాత్రమే ఈ కులగణన చేపట్టి రాహుల్ గాంధీ చెప్పాడు రోల్ మోడల్. అంటే దేశమంతా కూడా ఇదే విధంగా ముస్లింలందరినీ కూడా బీసీలో చేర్పించి బీసీల పొట్టగొట్టడమే మీ రోల్ మోడలా, బీసీల హక్కులను హరింపజేయడమే మీ రోల్ మోడలా అని రాహుల్ గాంధీ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే నీకు రాష్ట్ర జనాభా ఎంతో లేనటువంటి అవగాహన లేని ముఖ్యమంత్రి ఇవాళ మనం చూస్తున్నాం. పొద్దులేస్తే 4 కోట్ల జనాభా అని చెప్పి ఊదరగొట్టి ఉపన్యాసం ఇచ్చే నీవు మొన్న 3,60,00,000 అని చెప్పి ఇప్పుడు మళ్ళా మేము తప్పును సరిదిద్దుకుంటాం, రీసర్వే చేస్తాం, మీరు నమోదు చేసుకోండి అని చెప్పి కొత్త కొనిరాగం. మీకు